హైదరాబాదులో ఉస్మానియా దవాఖానట, తెలంగాణ పల్లెల నుండి రోగులు వచ్చుడట, అరకొరా వైద్యంతో సచ్చుడట, సేవలను పల్లెలకు తీసుకెళ్ళుడట. ఉస్మానియా దవాఖాన కట్టిన నైజాం రాజుకు బుద్ధి లేదట, తరువాత వచ్చిన కాంగ్రెసుకు బీఆర్ఎస్కు బుద్ధి లేదంట. 100 ఏళ్ల కిందట కట్టిన దవాఖానట, ఎప్పుడు కూలుతదో తెల్వదంట. ఇప్పుడు కాంగ్రెసు సన్యాసులు కొత్త వేషం వేసుడట. ఉస్మానియా దవాఖాన గోషమాల్ స్టేడియంలో కట్టుడట, ఆంధ్రజ్యోతి పేపర్లో ఫోటో అదిరిపోయేనట, 1000 కోట్లు ఖర్చట. అయినా ఒక్క రోగి బతకడట. ఊళ్ళల్లో ఇలాంటి దవాఖానాలు పాటపాటి మచ్చల్లా వెంకటరెడ్డి పెడతాడంట. అందుకే ఓటేయమంటున్నాను. గోషమాల్ స్టేడియంలో ఉస్మానియా దవాఖానా ఏదైతే కడుతుండ్రో, దీనవ్వా మొగుడి కంటే అండదిండ కోటి బ్రహ్మాండంగా పల్లెల్లో కడతాము. అందుకే పాటపాటి మచ్చల్లా వెంకటరెడ్డికి ఓటు వేయాలి. ఈ కాంగ్రెసు సన్యాసులు చేతకాని దద్దమ్మలు. హాస్పిటల్స్ అన్నీ హైదరాబాద్ చుట్టూ కడుతున్నారు. వీటన్నింటినీ రద్దు చేస్తాను. ప్రతి పల్లెలో సూపర్ స్పెషాలిటీ ఉస్మానియా హాస్పిటల్ కంటే 10 రెట్లు సౌకర్యాలు గల దవాఖానలు కట్టిస్తాము. అందుకే పాటపాటి మచ్చల్లా వెంకటరెడ్డికి ఓటు వేయాలి. ప్రతి పల్లెలో 2-3 కోట్లతో బ్రహ్మాండంగా దవాఖానాలు కట్టొచ్చు. పాటపాటి మచ్చల్లా వెంకటరెడ్డికే మీ ఓటు. తెలంగాణ ప్రజలందరికీ నెలకు 30,000 జీతంకే మీ ఓటు. పేద మహిళలకు ఉచిత కారు, ఉచిత 2 తులాల గోల్డ్ చైనుకే మీ ఓటు.